myself Ravichandra. నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్ నేను ఒక ప్రొఫెషనల్ షెఫ్ని. సో నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా నాకు టైం ఫ్రీడమ్ ఉండేది కాదు, లైఫ్ స్టైల్ డిజార్డర్ ప్రాబ్లం ఉండేది. ఒకరోజు ఇట్లాంటి ఈవెంట్ ట్రైనింగ్ నేను హోటల్ షెఫ్ హోటల్లో వర్క్ చేస్తున్న టైంలో బ్యాంక్వెట్ హాల్లో ఇట్లాంటి సెమినార్ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు ఈ స్లైడ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, బ్యాలెన్సింగ్ లైఫ్ అని. నేను బ్యాక్గ్రౌండ్లో అంటే బిఫోర్ నా ప్రొఫెషన్ బాగా సఫర్ అయ్యేవాడిని. ఏంటంటే నాకు బాసిజం ఉండేది అండ్ మేజర్గా టైం ఫ్రీడమ్ ఉండేది కాదు. నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్. సో ఇదంతా చూస్తూ ₹1,00,000 పైన ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళకు కూడా మంచి లైఫ్ స్టైల్ ఉండేది కాదు. అంటే వాళ్ళు కూడా నేను షిఫ్ట్లో చూసేవాడిని. ఇది రైట్ టైం అంటే రైట్ కాదనుకున్న ప్రాసెస్లో ఆ టైంలో ద వండర్ఫుల్ హెర్బలైఫ్ ఆపర్చునిటీ నాకు పరిచయం అయింది. సో ఆ రోజు ఇమీడియట్లీ డిసైడ్ అయ్యాను. సో ఈ ఆపర్చునిటీలో నా డ్రీమ్స్ చాలా ఉన్నాయి, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనే కాన్ఫిడెంట్ నాకు బిల్డ్ అయింది. దెన్ ఐ స్టార్ట్ జర్నీ. నేను ఇలా నేర్చుకోవడం కోసం ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఆ ప్రాసెస్లో నేర్చుకోవడము, సో చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, ఇన్స్పిరేషన్ ఐ మీన్ చాలా మంది పర్సన్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా డ్రీమ్స్ ఒక్కటి మెల్లమెల్లగా ఈ ఆపర్చునిటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలనే కాన్ఫిడెంట్ వచ్చింది. అండ్ ఈ బిజినెస్ ఇట్స్ నాట్ ఎ బిజినెస్, ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ బిజినెస్, బిహైండ్ బిజినెస్ అనే క్లారిటీ నాకు ఈ ఆపర్చునిటీ ట్రైనింగ్స్ చూసిన తర్వాత వచ్చింది. నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా ట్రైనింగ్స్కి వెళ్ళిన తర్వాత సో ఇది నాకు అనిపించింది ఫ్యూచర్ ఉంది, నా జనరేషన్ కూడా ఇవ్వచ్చు, ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు, రిటైర్మెంట్ తీసుకోవచ్చు, చాలా హ్యాపీ లైఫ్కి లీడ్ చేయొచ్చు, బిహైండ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే క్లారిటీ నాకు వచ్చింది. దాన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేశాను. అండ్ నా డ్రీమ్స్ ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకున్నాను. హౌస్ని నా డ్రీమ్ ప్రాజెక్ట్ హౌస్ని బిల్డ్ చేయడము, అది ఆపర్చునిటీ ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈరోజు మంచి హ్యాపీ లైఫ్, హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తున్నాను. పర్సన్గా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా డెవలప్ అయింది. బిఫోర్కి అండ్ ఆఫ్టర్కి చాలా ఇవాళ ఇన్కమ్తో పాటుగా చాలా మంది ఇన్స్పైర్ చేశారు. బిఫోర్ నా లైఫ్ అంతా కూడా కిచెన్, సో గిన్నెలు థింగ్స్ స్పూన్స్ మధ్యలో గిన్నెల మధ్యలో ఉన్న లైఫ్. సో ఈరోజు చాలా మంది ఇన్స్పైర్ చేసే పర్సన్ లాగా అయ్యాను. అండ్ దాంతో పాటుగా యావరేజ్గా ఒక 1 lakh నుంచి 1,50,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఇందాక చెప్పిన ఇన్కమ్ 5 ఇన్కమ్ ప్రాసెస్లో ప్రజెంట్ 3 అచీవ్ అయ్యాను. దాంట్లో రీటైల్ హోల్సేల్ అండ్ బిఫోర్ నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి యాక్చువల్గా బేసికల్లీ నేను మా మదర్ ఫాదర్ చదువుకోలేదు. సో ఫస్ట్ నుంచి ఏంటంటే లైక్ చదువుకుంటేనే మనం లైఫ్లో గ్రోత్ అవుతాం, ఏదైనా సాధిస్తాము అని అలా చెప్తూ ఉండడం వల్ల నేను యాక్చువల్గా నా MA కంప్లీట్ చేశాను అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కంప్లీట్ చేశాను. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చేసి బిఫోర్ నేను సెంట్రల్ అండ్ స్టేట్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను. ఓవర్ హెక్టిక్ వర్క్ ఉండేది, ట్రావెలింగ్ చాలా ఉండేది, ఎక్కువ బాసిజం ఉండేది. ఎక్కువ అంటే యాజ్ ఎ లేడీగా ఆ బాసిజంని యాక్సెప్ట్ చేయలేకపోయేదాన్ని. అంటే నా షెడ్యూల్ నా చేతిలో ఉండేది కాదు. ఒకళ్ళు అక్కడికి వెళ్ళు, అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఉందంటే చూసుకో, అట్లా ఉంటే అట్లా ఎక్కువ బాసిజం చేసేవాళ్ళు. సో నాకు అది నచ్చింది. అది ఎప్పుడైతే నాకు అలా ఉందో అప్పుడు నాకు అర్థమైంది ఇది కాదు నేను చూస్ చేసుకుంది, ఇది కాదు కదా, నేను ఈ పర్పస్తో కాదు నేను చదువుకుంది, నేను చదువుకున్న ఉద్దేశం అది కాదు కదా అని అప్పుడు నాకు అర్థమయ్యి దట్ టైం నాకు ఒక చిన్న ఇన్విటేషన్ ద్వారా ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో పరిచయం అయింది. సో రైట్ ఇది సీరియస్గా ఆపర్చునిటీగా తీసుకొని నా లైఫ్ అనేది చేంజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అంటే మెయిన్ నేను ఒక్కదాన్ని గ్రో అవ్వడం కాదు, నాతో పాటు ఇంకో 10 మంది. నాకు ఫస్ట్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ ఉమెన్స్ అన్నవాళ్ళు ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి, ప్రతి ఒక్కరు లైఫ్లో అచీవ్ చేయాలి వాళ్ళ గోల్స్ అనేవి. సో నేను నాతో పాటు ఇంకో 10 మందిని గ్రో చేయడానికి నాకు ఈ కమ్యూనిటీ బాగా హెల్ప్ చేసింది. అలా యావరేజ్గా ఈ మంత్ ఎవ్రీ మంత్ 1.5 lakh ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలుగుతున్నాను. ఒక ఓన్ వెల్నెస్ సెంటర్ ఉంది, హ్యాపీగా హెల్తీగా అండ్ జస్ట్ నౌ గెటింగ్ స్టార్టెడ్, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. నా పేరు వెంకటరమణ శ్రీనివాసరెడ్డి. బిఫోర్ నేను ఒక హౌస్ వైఫ్. ఏం చదువుకున్నాను? నేనేమి చదువుకోలేదు. ఎంత మంచి పని చూడండి. కానీ ఇన్కమ్ చూడండి, అంటే అందరికీ సేమ్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ కెన్ బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఒక్కరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు. కొన్ని విషయాలు నమ్మితే లైఫ్కి మంచిది, అనుమానించడం మంచిది కాదు. పాజిటివ్గా తీసుకొని పోయేది ఏమీ లేదు. సో అందుకు చెప్తున్నాను, అవకాశాలు ఒక్కసారి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎందుకంటే ఏమైనా అయిపోద్దేమో, ఇదేమో కరెక్ట్ కాదేమో. ఎందుకు ఒకేసారి ఇంత మంచి జరిగిందంటే ఎవరు యాక్సెప్ట్ చేయడు. ఎక్కువ మంచి జరిగితే తొందరగా డైజెస్ట్ చేసుకోలేము, చచ్చిపోతాం అంత మంచి జరిగింది. అందుకే దాంట్లో ఏదో ఒకటి ఉందేమో అనిపిస్తాం. అదేమంటారు, కోడి గుడ్డు మీద ఈగలు పెరగడం అన్నమాట. కోడి గుడ్డు మీద ఈగలు ఉండవు, సావు, అని ఏదో ఉంది దీంట్లో.
చూడండి ఆపోజిట్ స్టోరీ, సక్సెస్ చూడండి ఎలా ఉంది. నేను ఒక హౌస్ వైఫ్ని, అప్పుడేమి నాకు తెలియదు. తర్వాత ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నాకు లెంత్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి నార్మల్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మంచి ఆపర్చునిటీ ఉందన్నారు. నన్ను కూడా ఇలా ఒక ఆపర్చునిటీకి ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత విన్న తర్వాత కూడా నేను నా కోచ్ని నాకేమీ తెలియదు, నేను చదువుకోలేదు, నేను ఎలా చెప్పగలను అన్నాను. లేదు మేము ఉన్నాము, మేము సపోర్ట్ చేస్తాము నీకు అన్నారు. అది నాకు నచ్చింది. బయట ఎక్కడ చదువుకున్న వాళ్ళకే సపోర్ట్ లేదు, ఏమి చదువుకున్న వాళ్ళకి అది సపోర్ట్ ఏముంటుంది. కానీ నాకు ఇక్కడ ఆ సపోర్ట్ ఇస్తామన్నది నా కోచ్ నాకు చాలా నచ్చింది. సరే నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్లో నేను అంటే బిజినెస్ చూశాను, కానీ తర్వాత నాకేమనిపించింది అంటే ముందు నేను వెయిట్ లాస్ కూడా నేను తీసుకుంటే ఇంకా మంచిగా బిజినెస్ గ్రో అయింది అనుకొని అక్కడి నుంచి నేను వెయిట్ లాస్ అనేది చేశాను. ఆ తర్వాత మా వారు కూడా ఆటో ఫీల్డ్, మోటార్ ఫీల్డ్. తర్వాత మా సార్ని కూడా ఇన్వైట్ చేశాము. అతను కూడా మా సార్ కూడా వెయిట్ లాస్ తీసుకున్నారు. ఇద్దరు వెయిట్ లాస్ తీసుకున్నాము, బిజినెస్ స్టార్ట్ చేశాము. అప్పుడు ఆటోలో తిరిగే మేము ఎర్ర బస్ ఎక్కడం కూడా తెలియదు. నా ఓన్ డబ్బు నేను సంపాదించిన సంపాదనతో మా వారిని మలేషియా ట్రిప్ కూడా క్వాలిఫై అయ్యారు, మలేషియా వెళ్ళొచ్చారు. అలాగే మా ఫ్యామిలీ, మా పాప, నేను అందరం కూడా ఈ కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాము. మా పాప కూడా మా అమ్మను చూసి మా రికగ్నేషన్, నాకు బయట ఎటువంటి రికగ్నేషన్ లేదు. నేను ఈ కమ్యూనిటీలో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా నాకు రికగ్నేషన్, అలానే ఎర్లీ రిటైర్మెంట్, అలానే పాసివ్ ఇన్కమ్, ఇవి కావాలి నా నెక్స్ట్ జనరేషన్ కూడా అనుకోని నేను ఇందులో ఉండిపోయాను. ఈరోజు ప్రతి నెల నేను 1.5 లక్షం దాకా తీసుకుంటున్నాను. అంటే నేను చదువుకొని నేను 1.5 లక్షం తీసుకుంటున్నాను అంటే ఇంకా ఎలా ఉంది చూసారా? చదువుకుంది ఏమీ లేదు, కానీ ఎక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది? యుఎస్. కానీ అమెరికా వెళ్ళి బిజినెస్ చేశారంటే లేదు. తనది అసలు సిటీ కూడా కాదు, చిన్న పల్లెటూరు, బాగా పల్లెటూరు, చాలా మారుమూల పల్లెటూరు గ్రామం. నాకు ఈరోజు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నా ఒబేసిటీనే నాకు ఈ బిజినెస్కి నాకు హెల్ప్ అయింది. థ్యాంక్ యూ మై కోచ్. అలానే నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా కోచ్గా జర్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మార్కిస్, థ్యాంక్ యూ కమ్యూనిటీ. హాయ్ ఎవరివన్, నా పేరు అంకిరెడ్డి. ఈ కమ్యూనిటీకి రాకముందు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఉండేవాడిని విలేజ్లో. వ్యవసాయం చేసుకుంటున్న నాకు ఈ కమ్యూనిటీ మా బ్రదర్ ద్వారా ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. సో అక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రైనింగ్స్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ ట్రైనింగ్ ఐ కాంట్ గ్రో. నేను ట్రైనింగ్ అయితే లేకుండా గ్రో అయ్యేవాడిని కాదు. సో ఎప్పుడు ట్రైనింగ్స్లో ఉంటూ ఉంటాం, నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటాం, ఎక్కువ మందికి నేర్పిస్తూ ఉండడానికి నాలెడ్జ్ వస్తుంది. నేర్పించే క్రమంలో మనం ఎదగచ్చు. ఎదిగే క్రమంలో నేను వ్యవసాయం చేసుకుంటున్న నాకు ఫ్లైట్ ఇలా చూడటమే తెలుసు, బట్ ఇప్పటికి 2 times నేను ఫ్లైట్ జర్నీ కూడా చేయగలిగాను ఇంటర్నేషనల్ ట్రిప్స్. థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మై కోచ్. అండ్ లాస్ట్ దాదాపు ఒక 5 years నుంచి నేను ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ 1.5 lakh 1,50,000 మినిమం ఉంటుంది. దిస్ ఈస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ లీడర్షిప్. థ్యాంక్ యూ. ఎస్ సారీ, లాస్ట్ ఇయర్ నేను ఓన్ కార్ కూడా తీసుకున్నాను. చాలా తొందరగా హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే డబ్బు ఎప్పుడు మ్యాటర్ రావు, డబ్బుతో నువ్వేం చేస్తున్నావు చాలా పెద్ద మ్యాటర్. ఎస్, లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము. వెరీ గుడ్. నెక్స్ట్ నా పేరు శివప్రసాద్. మా మిసెస్ రావడం వల్ల హేమా శివప్రసాద్ అయిపోయింది. అంటే ఈ కమ్యూనిటీలో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఎంత రెస్పెక్ట్ ఉంటుందో పేరు కూడా అట్లానే బాగుంటుంది. నా బిఫోర్ బ్యాక్గ్రౌండ్ అది వ్యవసాయం చేసేవాడిని. నేనైతే 10th ఫెయిల్, అది గౌరవంగా చెప్పుకుంటాను హ్యాపీగా. అంటే నేను రావడానికి కారణం జస్ట్ చిన్న ఒబేసిటీ, దానివల్ల వచ్చాను. బాగాలేదు, హ్యాపీగా ఉండాలని వచ్చాను. ఇంట్లోకి వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి ఆపర్చునిటీ ఇలా వచ్చాను, బాగుందా? ఇలా వచ్చాను, ఇలా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. జస్ట్ ఇది నాకు కావాలి, లైఫ్ లాంగ్ ఇది నేను తీసుకోవాలి, నాకు కావాలి అంటే ఇలాంటి ఆపర్చునిటీ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లోకి వచ్చి ఇలాంటి రికగ్నిషన్ తీసుకున్నానంటే నన్ను నేనే గెలుకుంటూ ఉంటా, ఇది నేనేనా, ఇది నేను చేయగలనా అని. ఎందుకంటే నాకు తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. నా బిహేవియర్ బాగాలేదు, పుట్టలాగానే నా బిహేవియర్ కూడా బాగుండదు. అది అట్లాంటిది నేర్చుకున్నాను. ఈ కమ్యూనిటీలో హెల్ప్ చేయడం నేర్చుకున్నాను, హెల్త్ నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకున్నాను, నేర్పించాను. సింపుల్, నేను నేర్చుకున్నది నేర్పించాను. దానివల్ల నా ఇన్కమ్ లాస్ట్ మంత్ ఇన్కమ్
1,86,80,38 ఖర్చులతో సహా నాకు ఇచ్చిన కంపెనీ చదువుకుని 10th క్లాస్. 10th క్లాస్. నాకు US డాలర్స్ కూడా వచ్చినాయి. నా క్లబ్ ఇన్కమ్ కానీ రిటైల్ ఇన్కమ్ కానీ 2,20,000 ఉంది నా చెక్ ఇన్కమ్. ఇది నాకు చాలా హ్యాపీ ఉంది. అంటే నేను తిరగలేని నడవలేని పరిస్థితిలో వచ్చాను. అంటే వెకేషన్ తెలియదు, అసలు వెకేషన్ అంటే ఏదో తెలియదు. నాకు తెలిసిన వెకేషన్ మా ఫ్యామిలీతో తిరుపతి టూర్ ఒకటే మేము వెళ్ళేవాళ్ళం. ఇక అంత గురించి తెలియదు. ఇలాంటి కమ్యూనిటీ ఇలాంటి జర్నీ చాలా హ్యాపీ ఉన్నాను. నా పేరు శ్యామల నాగేష్. బిఫోర్ బ్యాక్గ్రౌండ్ నేను 2 పనులు చేసేది. ఎందుకంటే బాధ్యత ఎక్కువ ఉండేది. ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం, ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకే బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది. అప్పుడు ఎప్పుడైతే ఈ ఆపర్చునిటీ నాకు ఒక పాంప్లెట్ రూపంలో పరిచయం అయింది, ఈవెంట్స్ బాగా సపోర్ట్ అయినాయి నాకు. టీమ్ నన్ను నేను డూప్లికేట్ చేసుకున్నా. స్పీడప్ అనే ఈవెంట్ బాగా సపోర్ట్ అయింది నాకు. 6 మెంబర్స్తో స్టార్ట్ అయిన నేను లాస్ట్ స్పీడప్ 3 months 2.5 months బ్యాక్ జరిగింది. 150 మెంబర్స్ టీమ్ తోటి అటెండ్ అయినా. ఆ టీంలోనే ఒక 50 to 1 lakh ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. క్రియేట్ చేయగలిగిన. బిఫోర్ అది నార్మల్ చిన్నప్పటి నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ బతికినాను నేను. ఇల్లు కూడా సరిగా లేదు. ఈ కంపెనీకి వచ్చినాకనే పాత ఇల్లు కూడా ఇళ్ళకి వచ్చేసరికి తీసుకున్నదే. అది కూడా నాకు బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాలని డిసైడ్ అయినా. 60 lakhs ఇల్లు 2 years అయింది పర్చేజ్ చేసి. బ్యూటిఫుల్ కార్ కూడా తీసుకున్నాం. అక్కడే ఉంది. సన్ రూఫ్ ఉంది కదా, ఆ కార్ అది సోనెట్ 14 లక్షల కార్ తీసుకోగలిగిన. దీనికి అంతటి కారణం నాకు వచ్చే ఎవ్రీ మంత్ 53,000 ఇన్కమ్ తీసుకున్నా లాస్ట్ మంత్. థ్యాంక్స్ టు వండర్ఫుల్ కమ్యూనిటీ, థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ ఆల్ సీనియర్ లీడర్స్, థ్యాంక్స్ టు మార్క్స్. ఆటో బ్యాక్గ్రౌండ్ అండ్ నూడిల్ పాయింట్. సో సొంత ఇల్లు, సొంత తన భార్య అంటే సో మంచి లైఫ్. గుడ్ మార్నింగ్ వాళ్ళకి. నా పేరు హసీనా. నేను ఈ కమ్యూనిటీకి రాకముందు టీచర్గా వర్క్ చేశాను ఒక 2 years అబ్నార్మల్ చైల్డ్స్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రావడం హెల్త్ పర్పస్ వచ్చాను. వచ్చిన తర్వాత 7.5 monthsలో 22 కిలోల బరువు పెరిగాను హెల్తీగా. ఆ తర్వాత ఈ ఆపర్చునిటీ ఇలాగే నేను ఒక ఆపర్చునిటీ వీటిలో కూర్చోవడం జరిగింది. నాకు బాగా నచ్చింది లెగసీ. ఆ లెగసీ అనే పాయింట్ నుంచి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. అలా తీసుకొని వర్క్ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన నా సరౌండింగ్స్లో మా రిలేటివ్స్లో అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. అలా చాలామందికి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల నేను ఒక సెంటర్ కూడా ఓపెన్ చేసుకున్నాను, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి అని. అలా చేయడం వల్ల నేను నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యాను. అలా ట్రైనింగ్కి వెళ్ళే ప్రాసెస్లో నాకు తెలియకుండానే చాలా రికగ్నిషన్స్ అవన్నీ వచ్చాయి. ఇంకా లైఫ్ స్టైల్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇన్కమ్ ఇవన్నీ ట్రైనింగ్స్, మా సారు, మా పాప బీటెక్ కంప్లీట్ అయింది. తను కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది. అలా చేయడం వల్ల నా చెక్ ఇన్కమ్ 1,09,000 బోనస్ 19,000 ప్లస్ టోటల్గా నేను ఇప్పుడు 2 lakhs అబోవ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మై. మీరు క్లాస్ పడట్లేదు. ఇంత సక్సెస్ నిజమా కాదు? ఎంత వేస్తారు ఇంతమందిని పెట్టి చేయడంలో చెప్తాము మరి. గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ సంధ్య రాజశేఖర్. సో ఈ కమ్యూనిటీలోకి నేను ఎలా వచ్చానంటే, నా ఫ్రెండ్ ఇలా ఒక బిగ్ బిజినెస్ సెమినార్ గుంటూరులో జరుగుతున్నప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. ఒకసారి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది చూద్దురా అని. సో బిఫోర్ బ్యాక్గ్రౌండ్ నాది, నేను ఒక ఫిజియోథెరపిస్ట్. సో ఇలాంటి ఈవెంట్లో కూర్చున్నప్పుడు నాకు బాగా అనిపించింది. టెస్టిమోనీస్ అన్ని విన్నప్పుడు నాకు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నానో అది నా ప్రొఫెషన్లో లేదు. అండ్ ముఖ్యంగా నాకు టైం ఫ్రీడమ్ లేదు. ఈ రెండింటి కోసం ఈ ఆపర్చునిటీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు అందరికీ చూపించినట్లే నాకు కూడా 9 points చూపించారు. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ బాగా అట్రాక్ట్ చేసింది. అన్నిటికంటే బాగా అట్రాక్ట్ చేసింది లెగసీ. సో అప్పుడు ఈ BBSలో కూర్చున్నప్పుడు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ట్రైనింగ్స్లో కూర్చుంటే మీరు అన్ని విషయాలు నేర్చుకోవచ్చని. నన్ను ఐ ఓపెన్ చేయించిన ట్రైనింగ్ స్పీడప్లో కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. సో నేను ఏదైతే డ్రీమ్ చేస్తున్నానో ఆ లైఫ్ కోసం నేను 1% కూడా ఏం ఎఫర్ట్స్ చేయట్లేదు, ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదు అని. సో అక్కడ డెసిషన్ తీసుకున్నాను. అక్కడ ఏం చెప్పారంటే, మీరు మంచిగా అంటే మీ ముందు మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు అట్రాక్టివ్గా మారితే బిజినెస్ అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పారు. అలా ఉన్న నేను ట్రాన్స్ఫర్మేషన్ వితిన్ 3 monthsలో 15 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను వెయిట్ లాస్ అయ్యే క్రమంలో నన్ను చూసి చాలామంది అడగడం స్టార్ట్ చేశారు. నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేశాను. ఇలా more than 500 పీపుల్కి నా ట్రాన్స్ఫర్మేషన్ చెప్పి హెల్ప్ చేయడం వల్ల
నేను గెస్ట్ స్పీకర్గా వెళ్తూ ఉన్నాను, చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉన్నాను. అండ్ లాస్ట్ మంత్ ఇది కోవిడ్, సెకండ్ కోవిడ్ టైంలో కంప్లీట్ ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కోవిడ్ టైంలో నేను ఈ కార్ ఫుల్ పేమెంట్తో కార్ తీసుకోగలిగాను. సో ఇంటర్నేషనల్ జర్నీస్ అండ్ ఇంటర్నేషనల్ వెకేషన్స్కి వెళ్తున్నాము. సో ఇంతకుముందు అంటే మనీ ఉండేది, బట్ లైఫ్ స్టైల్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదు, ఇక్కడే నేర్చుకున్నాను. అండ్ లాస్ట్ మంత్ నా చెక్ కంప్లీట్ ఇన్కమ్ 1,60,000 దాకా ఉంది. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ సపోర్టింగ్ సిస్టమ్. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మా అభిత్ సార్ అండ్ థ్యాంక్స్ టు మా నా పేరు రమణారెడ్డి. ఈ కమ్యూనిటీలో ముందు నా బ్యాక్గ్రౌండ్ వేస్ట్ పేపర్ బిజినెస్ ఒకటి నేను రన్ చేస్తూ ఉండేవాడిని. నా క్వాలిఫికేషన్ 10th క్లాస్. బట్ ఆ వేస్ట్ పేపర్ బిజినెస్ చేసేటప్పుడు నెలకి ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ సంపాదించేవాడిని. అయితే లైఫ్ స్టైల్ మంచిగా ఉండేది కాదు, రెస్పెక్ట్ ఉండేది కాదు, డ్రింకర్స్ ఎక్కువ మంది వచ్చేవారు, డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత మామూల్స్ కోసం అంటే డిఫరెంట్ వేలో ఉండేది. నా స్ట్రెస్ ఎక్కువ ఉండేది, ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడు కాదు, చాలా స్ట్రగుల్స్. బట్ ఎప్పుడు కూడా నేను ఇలాంటి ఒక కమ్యూనిటీలోకి వస్తాను నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. నేను ఏదైతే చెత్తకాయల వ్యాపారం చేస్తున్నానో ఆ చెత్తకాయలలోనే ఒక న్యూస్ పేపర్లో చిన్న క్లాస్ పీరియడ్లో యాడ్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం అని చెప్పి ఎక్స్ట్రా ఇన్కమ్ గురించి ఒక చిన్న క్లాస్ పీరియడ్ యాడ్ చేశా. ఒక ఈవెంట్కి అటెండ్ అయిన తర్వాత ఇలాగే సెమినార్ చూసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి లైఫ్ ఏది కావాలనుకుంటున్నా, ఒక లైఫ్ అంటే ఎలా ఉండాలని నేను ఇప్పుడు ఫీల్ అవుతుంటానో అవన్నీ ఇక్కడ నాకు అనిపించింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగాను. ఫస్ట్ నేను వచ్చినాక నాకేం తెలియదు, నేను పెద్ద ఎడ్యుకేషన్ కాదు, మా బ్రదర్ లాంటి హెల్ప్ చేశాను. మా సర్కిల్లో ఉన్న వాళ్ళిద్దరికి హెల్ప్ చేశాను. మేము అందరం కలిసి వర్క్ చేయడం మొదలు పెట్టాను. అలా చేయడం వల్ల ఇంతమందికి హెల్ప్ చేయగలిగాను. దాదాపుగా ఒక 1,500 మంది ఫ్యామిలీకి హెల్ప్ చేశాను, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. లైఫ్ స్టైల్ బాగా చేంజ్ అయింది, ఇన్కమ్స్ గ్రో అయింది, మంచిగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను, ఓన్ కార్ తీసుకున్నాను. సో నేను ఇంతకుముందు షాప్ రన్ చేసేటప్పుడు నా హౌస్ రెంట్ 1,500 రూపాయలు. వర్షం పడిందంటే 3 రోజులు గట్టిగా కింద గిన్నెలు పెట్టుకొని బకెట్లు పెట్టుకునే వాళ్ళం, అలాంటి లైఫ్ ఉండేది. బట్ ఇప్పుడు 75 లక్షలు పెట్టి ఓన్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకోగలిగాను. సో మంచిగా ఇన్కమ్స్ గెయిన్ చేయగలుగుతున్నాను. బట్ ఇక్కడ ఇన్కమ్ కంటే ఇందాక అన్నీ ఒక మాట చెప్పారు, లైఫ్ స్టైల్ మంచి సాటిస్ఫాక్షన్. ఈరోజు డైరెక్ట్లీ నేను కొంతమందికి హెల్ప్ చేయడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్లో నెలకు 1,00,000 రూపాయల పైన సంపాదించేవాళ్ళు దాదాపు ఒక 50 మంది పైన ఉన్నారు. సో నాకు చాలా ప్రౌడ్గా హ్యాపీ అనిపిస్తుంది. బట్ నేను మారడానికి కారణం ఏంటో మాత్రం 100% నాకు ఒక బెస్ట్ ట్రైనింగ్ ఉంది. దీన్ని స్పీడప్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి జరిగింది. నేను కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైతే నేను హెల్ప్ చేస్తానో మేము అందరం మారడానికి సపోర్ట్ చేసిన బెస్ట్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తను కూడా ఒక టెస్ట్ మోని ఇప్పుడు రమణ చెప్పారు, తన బాగుంటుంది అన్నమాట టెస్ట్ మోని. కృష్ణారెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. Good afternoon everyone. My name is Sudharani. ఓకే. అండ్ నేను బిఫోర్ వచ్చేసి వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని. నేను చదువుకుంది 10వ తరగతి, సర్టిఫికేట్ తెచ్చుకోలేదు ఎందుకంటే పాస్ అవుతాను నమ్మకం లేదు. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ నాకు ఇట్లా పాంప్లెట్ ద్వారా కానీ నమ్మలేదు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ రిలేటివ్స్ చూస్తే అప్పుడు నేను ఈ కమ్యూనిటీకి వచ్చాను. వచ్చిన తర్వాత నా జీవితాన్ని మార్చింది స్పీడప్. నేను ఫస్ట్ డే ఆ స్పీడప్ అనే ఈవెంట్కి రాకపోయి ఉంటే ఆ సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఈ కమిటీలో వచ్చి ఉండేవాడిని కాదు. అక్కడ చూసిన తర్వాత 2,000 మంది పైనే ఉన్నారు. జనరల్ నాకున్న డౌట్ ఏంటంటే ఇట్లాంటివి నేను పెద్దగా నమ్మను, కాకపోతే 2,000 మంది పిక్చర్లు ఒక చోట ఉంటారు కదా అనే కాన్సెప్ట్ తోటి నేను కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. మధ్యలో నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మధ్యలో నేను యాడ్ అయ్యాను మా హస్బెండ్తో పాటు. దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వర్క్ చేసుకోవచ్చు అని తెలిసింది. తనతో పాటు నేను కూడా తనకి హెల్ప్ చేద్దామని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి వర్క్ చేసుకుంటూ ఉన్నాము. అలానే మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము. అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా మంచి లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తాము. అండ్ ఇంతకుముందు నేను బస్సు ఎక్కను ఎందుకంటే ఛార్జ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మంచిగా ఫ్లైట్లో తిరగలుగుతున్నాను, నాతో పాటు మా తమ్ముడు తిరగలుగుతారు. అండ్ ఇక్కడ నేను నేర్చుకోవడం నాకు 10,000 ఇస్తే చాలా ఎక్కువ అనుకున్నాను. నాకు ఇప్పుడు దగ్గరగా ఒక 100 మంది పైనే 10,000 పైన డబ్బులు సంపాదించాలన్నారు. అండ్ నా సొంత ఇల్లు నాది. నా చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, నేను ఏం చేసినా సొంత డబ్బులతో కొనుక్కోవాలని. నా కోరిక నెరవేరింది. అండ్ అలాగే ఇది నా సొంత కారు, నేను ఇందులో సంపాదించిన డబ్బులతో కొనుక్కున్నాను. అండ్ ఇది నా సార్ లెక్సీ చెప్పారు, నాకు ఈ కంపెనీలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవ్వలేదు. ఇది నాకు పెళ్లి రోజు మా మేడంకి గిఫ్ట్గా రాసిచ్చాను. అంటే ఎలా ఉన్నా ఎవ్రీ మంత్ నాకు నా పేరు మీద ఒక 3 లక్షల దాకా చెక్ రూపంలో పడుతూ ఉంటుంది. దగ్గరగా 1,00,000 రూపాయల పైన వస్తుంది. యావరేజ్గా నేను చదువుకుంది 10th క్లాస్, ఇద్దరు 10th క్లాస్ చదువుకున్నా. కానీ ఎవ్రీ మంత్ ఒక 4 లక్షల పైన ఇన్కమ్ నేను చేయనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఉంటుండేది, హెల్త్ అంతా కోల్పోయాను అన్నట్టు. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉంటుండేది. C2, C4, L4, L5 డిస్క్ ప్రాబ్లం ఉంటుండే, సైనస్ ప్రాబ్లం ఉంటుండే, మైగ్రేన్ హెడేక్ ఉంటుండే. ఆ ఛాలెంజెస్ ఫేస్ చేసి సిక్లో ఉన్నాను. నాకు అప్పుడు ఈ కమ్యూనిటీ అనేది పరిచయం అయింది. ఎప్పుడైతే నేను ఈ కమ్యూనిటీకి వచ్చానో నాకు నా కోచ్ బడ్జెటైజ్ చేసుకోవడం కోసం స్పీడప్ అనే ఈవెంట్ని పరిచయం చేశారు. ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత నేను నా డిసిషన్ మార్చుకున్నాను, నేను కోచ్ ఆప్షన్ తీసుకొని. సో నేను రిజల్ట్ తీసుకొని చాలామందికి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎక్కువ హెల్ప్ చేయడం వల్ల మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలుగుతున్నాను. నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వగలుగుతున్నాను, ట్రిప్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నాను. బిఫోర్ హర్బల్ లైఫ్ వచ్చేసి నాకు అసలు ఒక పెద్ద వెకేషన్ అంటే యాదగిరిగుట్ట. ఇక్కడైతే నేను అబ్రాడ్స్ కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వగలుగుతున్నాను. అండ్ ఈ కమ్యూనిటీలో నా హస్బెండ్ని నేను ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. సో తను సెకండ్ వేవ్ కోవిడ్లో నేను పోగొట్టుకోగలిగాను. రిలేషన్స్ కానీ ఎవరు నాకు సపోర్ట్గా లేరు, ఓన్లీ హెల్ప్ లైఫ్ కమ్యూనిటీ మాత్రమే నాకు సపోర్ట్గా ఉంది. ఈ కమ్యూనిటీలో నేను లేకుండా ఉంటే కనుక నా లైఫ్ ఇప్పుడున్న ఇలా ఉండేది కాదు, నా బాబుకు మంచి లైఫ్ చూపించేదాన్ని కాదు. సో థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ, థ్యాంక్స్ టు మై మెంటర్, థ్యాంక్స్ టు సపోర్ట్ సిస్టమ్, థ్యాంక్స్ టు మార్క్యూస్. సో ఒక పెద్దది పోయినా సరే తను సర్వైవ్ అవ్వగలిగి వాడి ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నారంటే, తను చేయగలిగి మార్కెట్లో స్టేబుల్ అవ్వగలుగుతున్నారు అంటే ఈ కమ్యూనిటీ వల్ల. అదే ఇంటి పెద్ద లేనప్పుడు ఒక లేడీ బయటికి వెళ్తే వేరే వేరే కమ్యూనిటీస్ అయితే ఎంతో దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ కమ్యూనిటీ ఇచ్చే సపోర్ట్ మీరు చెప్తున్నారు, ఎంత స్ట్రాంగ్గా నా లైఫ్ లీడ్ చేసుకోగలుగుతుందో చూడండి. ఓకే, వెరీ గుడ్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు, నా పేరు అరుణ్ సేనారెడ్డి. సో నేను ఈ కమిటీకి పరిచయం అయ్యి 13 సంవత్సరాలు పరిచయం అయ్యి, కాకపోతే ఈరోజు కొంతమంది ఫ్లైర్ స్థాయిలో వచ్చారు కదా, ఇలా చేసే వరకు నాకు నచ్చక నేను రాలేదు. బట్ నాకు తెలిసిన వాళ్ళే. కానీ కమ్యూనిటీ స్పీడప్ అనే ఈవెంట్ వచ్చి అక్కడికి రమ్మన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఈ స్టోరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఈ చివరున్న పై మార్పులు చేసుకునే అబ్బాయి అతను 4వ తరగతి చదివాడు, తన కార్య ఎంజీ హెక్టార్. సో అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ మధ్యలో ఉన్న ఆమె హౌస్ కీపర్, ఇళ్లలో పని చేసుకున్నామే, ఎక్కువ మంది హెల్ప్ చేసి ముందు VIP సిట్టింగ్లో కూర్చుంది. సో అదేవిధంగా చాలా మంది హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి బయట కిరాణా షాపులు, జిరాక్స్ షాపులు ఉంటారు. బట్ అలాంటిది కమ్యూనిటీలో సో మంచిగా ట్రైనింగ్ వచ్చి నేర్చుకొని మంచిగా సక్సెస్ అవుతున్నారు. అక్కడ చూసిన తర్వాత నేను డిసిషన్ తీసుకున్నాను ఏం చేయాలి అనేది. అప్పుడు చెప్పిన తర్వాత ఆపరేషన్ పార్టీస్ తెలిసిన వాళ్ళకి చెప్తూ వచ్చాను. సో ఆ విధంగా నేను ఫ్లైట్స్ ఫారిన్ వెళ్ళడం కానీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలా వెళుతూ ఉన్నాను. సో ఒకప్పుడు నా పూర్తి కట్టం ఉండేది కాదు, ఆదాయం ₹1,00,000 ఉండేది. ఆ పోయిన పని రిపేర్ చేయించుకుంటూ వాడేవాళ్ళంతా కొత్త పని తీసుకునేవాడిని కాదు. ఈ కమ్యూనిటీలో కొంతమంది పని చేసిన తర్వాత ఏది కావాలంటే అది వితిన్ 3 days కార్ తీసుకోగలిగాను. మా వాళ్ళు ఆ కార్ క్లీన్ చేయించుకోవాలని చెప్పేసి వితిన్ 2 months హౌస్ లాంచ్ చేసి 1 year హౌస్ కట్టుకోగలిగాను. హైదరాబాద్లో ఉప్పలో ఉంటుంది నా హౌస్. సో నా ఎక్కడో పల్లెటూరు బిఫోర్ అలా వ్యవసాయం చేసుకుంటూ పొలిటికల్గా తిరిగి నేను ఈ రోజు ఒక గెస్ట్ స్పీకర్గా ఆపర్చునిటీ ఎక్కువ మంది ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను, చాలా లైఫ్ స్టైల్ మార్చుకోగలుగుతున్నాను. సో ఇదంతా కూడా సత్యం. థ్యాంక్ యూ మై కోచ్. నన్ను ఇన్వైట్ చేసింది మై ఓన్ బ్రదర్. తను ఈ కమిటీలో వచ్చేటప్పుడు అమ్మాయి ఏదో డబ్బాలు తీసుకొచ్చాడు అమ్మాయి ఇంట్లోకి అని చెప్పేసి నేను నెగిటివ్ వేసి మాట్లాడాను. బట్ వాళ్ళ అన్ఫార్చునేట్లీ తనతో పాటు జర్నీ ఉంది 17 years నుంచి. అన్ఫార్చునేట్లీ థ్యాంక్ యూ బ్రో. సివిల్ కాంట్రాక్ట్ అంటే పెద్దగా అనుకుంటుంటారు, బట్ ఏముండదండి అక్కడ లేకపోతే వాళ్ళతో చాలా ఇరిటేటెడ్గా ఉంటుంది. బట్ నాకు క్లాస్గా ఉండటం అంటే ఇష్టం. సో ఈ కమ్యూనిటీ షూట్ చేసుకోవడం జరిగింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ తిరగడం జరిగింది. అండ్ కార్స్ అంటే చాలా పిచ్చి ఉండేది నాకు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్స్ అంటే చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ రికగ్నిషన్, రోడ్స్ వేస్తే ఎవరైనా రికగ్నిషన్ చేస్తారా? సో రీసెంట్ ఈ కాంట్రాక్టర్ రోడ్ అని తిట్టుకునే వాళ్ళు ఉంటారు, బట్ ఈ కమ్యూనిటీలో ఎవరికైనా హెల్ప్ చేసినంత హ్యాపీగా రికగ్నిషన్ ఉండేది. అండ్ ఆల్ ట్రైనింగ్స్, మీటింగ్స్, సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. రోడ్ నేర్పిస్తారా ఇలా వేస్తే మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి 100% కోడ్ ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి రావాలని చెప్పేసి చేస్తారు. % ట్రైనింగ్ సపోర్ట్ ఉండేది. అండ్ మీ అందరూ చెప్తున్నారు స్పీడప్ అని చెప్పేసి. సో ట్రైనింగ్ మిస్ అయ్యి అండ్ పెద్ద వాళ్ళతో టిప్స్ కానివ్వండి. యాక్చువల్గా సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఎవరు దగ్గర కూడా తీసుకోరు, బట్ ఈ కమ్యూనిటీలో 100% చాలా మందితో మాటగండి వచ్చి ఫోటోస్ దిగుతూ ఉంటారు. మేము చాలా మంది లీడర్స్తో పిక్స్ దిగుతూ ఉంటాం.
అండ్ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ మలేషియా, సింగపూర్ అండ్ హస్బెండ్ వైఫ్ కలిసి చేసుకోవచ్చు ఈ బిజినెస్లో. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఈ వర్క్లో టుగెదర్గా వర్క్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఇస్ మై కలెక్షన్. యాక్చువల్గా నాకు అండర్ వెయిట్ ఉండేవాడిని, బైక్లో కూర్చుంటే కనిపించేవాడి కాదు. మ్యారేజ్ స్టార్టింగ్లో మా మిస్సెస్ చెప్పిన డైలాగ్ ఏంటంటే బండి కనిపిస్తుంది కానీ మీరు కనిపించట్లేదని అన్నారు. బాగా కోపం వచ్చింది. బట్ ఇవాళ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది 11 years నుంచి. స్టిల్ అదే వెహికల్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. ఆ వెహికల్ హ్యాపీగా కనిపిస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ ఇలాంటి వండర్ఫుల్ ఏవియా కమ్యూనిటీని పరిచయం చేసినందుకు థ్యాంక్స్ టు బ్రో.